చలి ఎక్కువగా ఉన్న ఆ రాత్రి ఊరి మొత్తం నిద్రలో ఉంది. చుట్టూ నిశ్శబ్దం, కుక్కల అరుపు కూడా ఆగిపోయింది. అప్పుడే ఒక్కసారిగా ఊరి మధ్యలో మంటలు వెలిగాయి. అదే భోగి. అందరూ భోగి అంటే కొత్త వెలుగు, కొత్త ఆశలు అనుకుంటారు. కాని ఆ వెలుగు వెనుక ఒక నల్లటి చీకటి, అత్యంత భయానకమైన కొన్ని నిజాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ఏమిటి, ఆశ్చర్యంగా ఉందా? అవును, ఇది విన్నాక మీకే అర్థమవుతుంది. భోగి పండగ అంటే చాలా మందికి పాత సామాన్లు కాల్చడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, భోగి రాత్రి బయట తిరగకు. ఈ రాత్రి కనిపించేవి మన కంటికి కనిపించకూడని శక్తులు. ఎందుకంటే భోగి రాత్రి అనేది సంవత్సరం మారే అంచు. పాతకాలం పూర్తిగా ముగిసి కొత్త కాలం మొదలయ్యే అత్యంత సున్నితమైన క్షణం. పాతకాల నమ్మకాల ప్రకారం ఇలాంటి సమయాల్లో నెగటివ్ ఎనర్జీ, చెడు ఆలోచనలు, అపశకునాలు చాలా బలంగా తిరుగుతాయని నమ్మేవారు. మరలాంటప్పుడు భోగిమంటలెందుకు వేస్తారు అని మీకు అనుమానం వస్తోందా? అది చెప్తా, కాస్త జాగ్రత్తగా వినండి. భోగి మంటల్లో పాత కుర్చీలు, పగిలిన గడియారాలు, పాత తలుపులు, వాడిపోయిన సామాన్లు అన్నీ వేస్తారు. కానీ దాని వెనక ఒక గాఢమైన నమ్మకం ఉండేదట. మన జీవితంలో పనిచెయ్యని వస్తువులు ఇంట్లో ఉంటే అదే దురదృష్టం ఆ ఇంట్లోనే ఉండిపోతుంది అని. అందుకే వాటిని మంటల్లో వేసి పూర్తిగా కాల్చేసేవారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా మందికి నమ్మశక్యం కానిదిగా అనిపించచ్చు. కొన్ని గ్రామాల్లో చిన్నపిల్లలను భోగి మంటల దగ్గరకు ఒంటరిగా వెళ్లనివ్వరు. ఎందుకంటే పెద్దవాళ్ల నమ్మకం ప్రకారం మంటల దగ్గర చెడు శక్తులు తిరుగుతాయని, మంటల్లోంచి ఎవరో మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పేవారు. అందుకే ఆ రాత్రి పిల్లలను ఎప్పుడూ పెద్దల కంట్లోనే ఉంచేవారు. ఇప్పటికీ గ్రామాల్లో వినిపించే ఒక పాత కథ ఉంది. ఒక అబ్బాయి భోగి రాత్రి మంటల దగ్గర ఒంటరిగా నిలబడ్డాడు. మంటలు మండుతుంటే అందులో ఏదో ఆకారం కదిలినట్టు కనిపించిందట. మొదట అది పొగ అనుకున్నాడు. కాని ఆ ఆకారం నెమ్మదిగా మనిషి ఆకారంలా మారినట్టు అనిపించింది. భయంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడి ఎవ్వరూ లేరు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక పెద్దాయన ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఇలా అన్నాడట, భయపడకు, ఈ మంటల్లో కాలిపోతున్నది ఎవరో కాదు, నీ భయమే. ఆ ఒక్క మాటతో ఆ అబ్బాయి తన జీవితంలో మొదటిసారి భయాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నాడట. మరి అత్యంత పవిత్రమైన భోగి రోజున చెయ్యకూడని పనులు తెలుసా? గొడవలు చెయ్యకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, ఇంట్లో ఏడుపు ఉండకూడదు. ఎందుకంటే భోగి రాత్రి మన నోటి నుంచి వచ్చే మాటలే మొత్తం సంవత్సరాన్ని నిర్ణయిస్తాయి అనే నమ్మకం ఉండేది. అందుకే అమ్మలు పిల్లలకు తీపి పదార్థాలు పెట్టి శాంతిగా పడుకోబెట్టి వారు కూడా నిద్రపోయేవారు. ఇక రాత్రంతా మంటలు, భయం, మిస్టరీ. కాని ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, మంటలు ఆర్పబడతాయి, కొత్త రోజు మొదలవుతుంది. అప్పుడే అర్థమవుతుంది, భోగి అంటే భయానికి లొంగిపోవడం కాదు, భయాన్ని కాల్చెయ్యడం, పాత బాధల్ని వదిలేయడం, కొత్త జీవితానికి సిద్ధం కావడం. భోగితో భోగభాగ్యాలు, సంక్రాంతితో సంతోషం, కనువతో కరుణ కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.